అంటే కష్టం. ఒకసారి అయితే ఏకంగా ఏడ్చేసినాయి. అట్లా టమాటా చేను వేసినాం, ఫుల్గా ఇరగగాసింది, తెంపాలి, కూలీలు లేరు, ఎవ్వడు వస్తలేదు, చేను నిండి ఎర్రగా పనులు. అవి అయితే అట్లుంటాయి రేటు, లేకపోతే పడిపోయినప్పుడు అది రేటు అడ్డగోలుగా ఉన్నది. ట్రాక్టర్ నిండా అయితే టమాటాలు తెంపుతాయి. అప్పుడే కొత్తగా బోరేసినాం, పైసలు తెరుపుకోవాలి, 50,000 అప్పు అయింది. అవి ఎట్లా తెరపాలి? 3 లెక్క మిత్తి తెచ్చినాం, అవి పైసలు కట్టాలి, ఎట్లా కట్టాలి? ఇక్కడ కష్టం చేయకుండా ఎట్లయితుంది? 10 5 మరి జమ చేద్దామని చెప్పి ఇద్దరు ఆలుమొగలమే చేనులో తెంపుతున్నాం టమాటా. తెంపుతుంటే మా పెద్దోడు ఒక 7-8 నెలలు ఉంటాడో అంతే వయసు, చిన్న బాబు, సెకండ్ బాబు, ఫుల్ ఫీవర్, అనికి జ్వరం వచ్చింది. ఒక పంచే ఇట్లా మంచలేక కట్టి దాని కింద వేస్తే వాడు ఒక ఏడుస్తున్నాడు. ఇక జ్వరం వచ్చింది, ఎండలో వండబెట్టింది. ఎండలో వండబెడితే ఆ ఎండకి ఇంకా జ్వరం వచ్చింది దానికి. టమాటాలు వెళ్తున్నాయి, ఇద్దరమే తెంపుతున్నాం. ఆ తెంపుట్ల అవి ఒక్కొక్కటి 25 కిలోల బాక్సులు, టమాటా బాక్సులు ఎత్తుకోవాలి. తనకి ఎత్తాలి, నేను మా భార్యకు నేను ఎత్తుకోవాలి. అవి ఎట్లుంటాయంటే బాక్సులు కంఫర్ట్గా ఉండే ఎత్తుకోనికి. ఎత్తుకున్నాం, సరే తిప్పలబడి ఎత్తుకున్నాం, పోతున్నాం. ఊరం గడ్డలు నడుస్తుంటే చాలా చూసుకుంటూ నడవాలి, పాములు గీములు ఉంటాయి. వర్షం స్టార్ట్ అయ్యి మోకాల దాకా దిగబడ్డామన్నా. తను దిగబడ్డది, నేను దిగబడ్డా బురదల. టమాటా బాక్సు ఒక 25 కిలోలది నెత్తి మీద దిగబడ్డా. ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. ఇక ఏడుసుడు, ఎవ్వరు లేరా మనకి, ఇక ఇది రేట్ లేదు, వ్యవసాయం ఇట్లా, పూరానికి జ్వరం వచ్చింది, ఎట్లా మనం ఏడికైనా దావత్ కోదామంటే ఎవడైనా పైసలు ఇచ్చేటట్లే. అప్పుడు 200 రూపాయలు లేక చాలా దావతులు మిస్ అయింది. చెతకుల పెట్రోల్కి ఒక 100 రూపాయలు కావాలి, ఖర్చులకు ఆడ 50 రూపాయలు పెట్టాలి, అవి లేవు. ఇవన్నీ చూసుకుంటా తల్లిదండ్రులు పెళ్ళైన కొత్తలో కొంచెం ఎట్లుంటుంది, మీ బతుకు మీరు బతుకుంటారు అన్నట్టున్నారు. మేమేమో వ్యవసాయంలో సరిగ్గా పైసలు వస్తలేవు. ఏడుపు, ఇక ఇద్దరం కూర్చొని శోకం పెట్టినాం. ఇక మన కష్టాలు తీరుతాయా? అప్పటికి పొలం మీద కేసేసారు మా అడవిలలో, మా నాయన చెల్లెలు పాలు పంచేయాలని. ఆ బాధ ఈ బాధ, అసలు నేను ఇక్కడ సక్సెస్ కాలేను, ఇవన్నీ కలిపి బోరున ఏడ్చేసాను భార్య నేను. ఇక మెల్లమెల్లగా కొత్తిమీర పంటలు మార్చుకుంటా మెల్లగా అప్పు కట్టుకున్నాం. కానీ భూమి కేసు నుంచి మాత్రం విముక్తి జరగలేదు. 3 ఏళ్ళు ఇట్లా పీడ్చుకపోయినా, పిప్పి అయిపోయినా. అసలు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏదన్నా చేద్దామన్న ఆడిషన్లకు వెళ్ళలేను. భూమి పైసలు కట్టి అవి వాళ్ళు కేసు వేస్తామంటారు, లేదంటే పైసలు ఇవ్వాలంటారు. పైసలు ఇచ్చినాం, సిగ్గుకో విలువకో పైసలు ఇచ్చేసినాం, పేరు మీద చేసుకున్నాం. కట్ చేస్తే అప్పు తీర్చాలి కదా. 5 లక్షలకు ఎడగడతామన్నా మనం ఇంట్రెస్ట్. 2 లెక్కైనా కూడా 10,000 నెలకు, సంవత్సరంలో 1,20,000 అవుతున్నాయి. పంట పండిస్తే 40-50 కూడా రావు. పేరుకి 20 ఎకరాలు, కానీ అది వర్షాధార పంటలు. కందేస్తే ఓ దిక్కు పుచ్చిపోతుంది, పెసరేస్తే అది చిట్లిపోతుంది, ఇంకా ఏమేస్తాం, పత్తి వేస్తే నీరు పడుతుంది. రకరకాలు, ఏది అతివృష్టి అయితే అనావృష్టి, వర్షాధార పంటలు. ఇక బోర్ వేసినాక మెల్లమెల్లగా అప్పులు ఉన్నా కూడా బోర్ వేసినాక మెల్లమెల్లగా ఆ డ్రిప్ వేసినాక మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటున్న టైంలో అసలు అయితలేదు ఇక అప్పులు తీర్చుడు. కట్ చేస్తే ఇంత పొలం అమ్మేసి మిగిలిన పైసలతో పాలియో చేసుకొని అప్పుడు వచ్చినాం అనమాట. కష్టం అంటే ఇక్కడ నేను డబ్బింగుల్లో ఇక అవి చెప్పనీకే వారానికి ఒక సంఘటన జరిగేది. చెప్పండి, బెస్ట్ అంటే చాలా హార్ష్గా అనిపించినది అది. చాలా హార్ష్గా అనిపించింది ఎక్కడంటే, నీకు వాయిస్ టెస్ట్ చేయాలి కదా ఎవరన్నా, నీకు క్లాప్స్ వచ్చా అని అడిగిండు ఒకతను. క్లాప్స్ కొట్టడం ఎంత, అది పెద్ద ఈజీ కదా. పైగా మన ఆయన యక్షగానం పంతులే, ఆయనకు రిథమిక్ ఇది ఉంది, నాకు కూడా ఉంది జీన్స్లో. అది అడుగుతుండే 10 మందిలో లేపి నీ క్లాప్స్ సరిగ్గా కొట్టడం రావట్లేదు, ఇది కాదు పద్ధతి, వచ్చేయటం కాదు, కనీసం క్లాప్స్ కూడా రిథమిక్గా కొట్టకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు డబ్బింగ్లో అని ఒక హెడ్ మాస్టర్ లాగా క్లాసు స్టూడెంట్స్ మధ్యలో లేపి ఇలబెట్టి అడిగినట్టు.
లేపి అడుగుతుంటే నేను సమాధానం చెప్తే రేపు రానేమో మళ్ళా. నాకెందుకు రా సార్, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా కొడతా అనేది మైండ్లో ఉంది. కానీ సరే అని ఒక్కరినే బాధపడ్డా, బాగా బాధపడ్డ సందర్భం అది. ఇంకా ఫోర్గ్రౌండ్లో ఉండాలని తపన ఉంటుంది కదా చాలాసార్లు. నేను ఎక్కువ ఏజెంట్ల త్రూ వెళ్ళేది సినిమాల షూటింగ్లకి. ఏజెంట్లు వాళ్ళు కొంత తీసుకొని మనకు కొంత ఇస్తారు కదా. అట్లా షూటింగ్లకు వెళ్తున్నప్పుడు కూడా ఫోర్గ్రౌండ్లో నేను ఉంటే ఎవరో ఒకరు వచ్చి డామినేట్ చేసి ఓవర్టేక్ చేసి నువ్వు వెనక్కి వెళ్ళు, లేదంటే కో డైరెక్టర్తో చెప్పించి ఇతను వెనక్కి పెట్టంటే రీజన్ లేకుండా నవవసంతం అనే సినిమాకైతే కోట గారు ఒక అద్భుతమైన సీన్ అది. స్టేజ్ మీద తరుణ్ ఇంకా 4 హీరోలు ఉంటారు కదా నవవసంతం సినిమాలో. అది రీమేక్ సినిమా. అవును, తరుణ్. ఆ సినిమాలో ఒక సీన్కి కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ముందు వరుసలో ఉన్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, కోటగారు పక్కన నిలబడ్డా. ఆయన 7 తర్వాత ఎక్కువ ఉండడు లొకేషన్లో కోటగారు. అప్పటికి వెళ్ళిపోవాలి ఆయన, కానీ ఉన్నాడు చేస్తున్నాడు సీను. ఇరిటేట్ అయిపోతున్నాడు ఆయన. పక్కన ఉన్న వాళ్ళ మీద చేతులు వేసుడు అట్లా చేస్తున్నాడు. ఇరిటేట్ అయిపోయి నా భుజం మీద చేసి నేను అప్పుడు గ్రేట్గా ఫీల్ అయినా. చెప్తున్నాడు, తెలుగుతనం అనేది ఒకటి ఉంటుంది అయ్యా, దాన్ని వదిలేసి కన్నడ చేయమంటే ఎలా చేస్తారు అని నాకు చెప్తున్నాడు. వింటున్నాను, అబ్బా ఇంత పెద్ద ఆయన మీద చేసినాను. కట్ చేస్తే డైరెక్టర్ ఎప్పుడు చూసినామా, ఎవరతనో తీసి వెనకాల పెట్టండి అన్నాడు. అయ్యో నేనేమన్నా సార్ అని అంటే, నేను వేసుకున్న డ్రెస్ అట్లుంది, నేను ఏదో రిలేటెడ్గా కనిపిస్తున్నా అతనికి. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగిన, అన్న నన్ను ఎందుకు తీసేసిరా, ముందట ఇలబడ్డా కదా, నన్ను ఎందుకు తీసేసిరా వెనకంటే, నువ్వు ఏదో సిమిలర్గా కనిపిస్తున్నావు అబ్బా, రఘుబాబు లెక్కనో ఏదో హర్షవర్ధన్ లెక్కనో జర కనిపించినవు, అందుకే నేను తీసేసిరు అని చెప్పిండు ఆయన. అంటే ఇట్లుంటే ఎవరి లెక్క నన్ను ఉంటే కూడా తప్పేనా, నేను నార్మల్గా ఉంటేనే మంచిదేమో లేదా కోటగారితో క్లోజ్గా మూవ్ అయినందుకు. లేదు అసలు అది కారణం కాదు. జర ఏదో సిమిలర్గా కనిపించింది అన్నందుకే వెనకాల పెట్టినాడు. అయ్యల్లా నేను గొప్ప అవకాశం కోల్పోయిన అన్నట్టు ఫీల్ అయినా. అంటే ఫోర్గ్రౌండ్లో కనిపించినా కూడా ఎంత మంచిగా ఉంటుంది. ఆ బాధపడ్డ బాగా ఆయన. అరే కారణం లేకుండా నన్ను ఎందుకు, ఏమైనా సీన్ చెప్తే చేయకపోతే కదా తీసేసేది, ఒట్టిగానే అమ్మ మంచిగా కనిపిస్తుందని ఎందుకు తీసేస్తారు వెనకకు, ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది. అంటే లుక్ మన మీద రావద్దు అనేది వాళ్ళ ఫీలింగ్ అంట. ఇతను ఏదో సిమిలర్గా ఉన్నాడు, ఓన్లీ ఆర్టిస్ట్ మీదనే ఉండాలి, మిగతాదంతా అవుట్ ఫోకస్. కానీ ఎవడో ఇంకోడు అట్లాంటి వాడు ఉన్నాడంటే ఆడ ఉంటున్నారు అని తర్వాత చెప్పింది. ఇంతకీ బిగినింగ్లో చెప్పిన సీన్ కోటగారి ఇంటికి పిలిపించారన్నావు కదా, అసలు ఎందుకు పిలిపించారో మనం మాట్లాడుకోలేదు. ఎందుకు పిలిపించారు ఆయన అంటే వాళ్ళ అబ్బాయిని అలాగనే ఉంటాడు, చనిపోయిన అబ్బాయి. ఓకే. అది కోయిన్సిడెంట్ ఏంటంటే, చనిపోయినప్పుడు సిద్ధమా హోమమా ఒక సినిమా, సిద్ధం సినిమా లాస్ట్. అది ఎంత అంటే నిజంగా అందులో కూడా చనిపోయే సీన్ ఆయన. ఆ సినిమాకే చనిపోయింది ఆయన వాయిస్ లేదు, డబ్బింగ్ చెప్పాలంటే ఆయన లేడు. ఓకే. అప్పుడు నన్ను పిలిపించారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అంటే అప్పటికి ఉన్నా కాబట్టి పిలిపించి పప్పు గారు. ఆయన దానికి నువ్వే చెప్పినావు అప్పుడు? లేదు అప్పుడు చికెన్ గున్య వచ్చింది నాకు. చికెన్ గున్య వచ్చి బెడ్ రెస్ట్ రాలేకపోయినా, చాలా ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఒక పెద్ద క్యారెక్టర్ పిలిచి చెప్పిస్తుంటే నేను లేను. ఎందుకంటే రీజన్ నా లెక్కనే ఉంటాడు ఆయన కొంచెం, అందుకేనేమో మళ్ళీ తర్వాత పిలిచిందని కూడా అనుకున్నాను నేను. కోటగారు పిలిచి, సరే వీడు కొంచెం ఇట్లా సిమిలర్గా ఉంటాడు చూద్దాం ఒకసారి అని బాగా చూస్తుండే నన్ను కూర్చోబెట్టి అన్నీ అడుగుతుండగా, నీకు ఎంతమంది పిల్లలు, ఏడుంటావు, అంత అవసరం లేదు కదా ఆయనకు. పైగా ఒక ఆర్టిస్ట్ని ఒప్పుకున్నారు అంటే వాళ్ళు జర పెద్ద మనుషులు, ఒప్పుకోరు అసలు. ఇప్పుడు కొన్ని కామెడీ షోల గురించి అయితే ఘోరమైన కామెంట్ చేసిండు ఆయన, వాళ్ళు అట్లుంటారు వీళ్ళు ఇట్లుంటారు. కానీ అట్లా కాదు, నీది భిన్నం, నీది వేరే, నువ్వు ఎన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేయడం గొప్ప విషయం, రోజు అని అప్రిషియేట్ చేస్తుంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం సిమిలర్గా నాలాగా ఉన్నాడు. కామెంట్లు కూడా నాకు అట్లనే వచ్చినాయని చెప్పిన. నువ్వు స్టార్టింగ్లో అదేదో సినిమా ఉంటుంది కానీ కోటగారి బ్రహ్మానందం గారిది ఆహా నా పిల్లంట, వాళ్ళిద్దరు కాంబినేషన్లో డిప్ప కటింగ్ ఉంటుంది కదా, నేను ఒక్కోసారి అట్లే అనిపిస్తాను. ఇన్ని రకాలుగా నేను ఆయనకు చెప్తుంటే ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నాను.